నవజాత శిశువులలో అతి సాధారణంగా కనిపించే సమస్య పుట్టుకామెర్లు. పుట్టిన మొదటి వారంలో ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తుంది. నవజాత శిశువుల్లో కళ్ళు పచ్చగా కనిపించాయంటే ఇంటిల్లిపాది హైరాణ పడిపోతుంటారు. ఈ సమస్యకి కరీంనగర్ వైద్యులు మాత్రం ఫోటోథెరపీ ద్వారా నయా పైసా ఖర్చు లేకుండా నయం చేస్తున్నారు. ఫోటోథెరపీ చికిత్స ఏంటని అనుకుంటున్నారా? అయితే మనం కరీంనగర్కు పోవాల్సిందే. తల్లి గర్భం నుండి బయట ప్రపంచానికి వచ్చిన నవజాత శిశువులను ప్రధానంగా వేధించే సమస్య పుట్టుకామెర్లు. దీన్నే పచ్చకామెర్లు అని కూడా అంటారు. అప్పుడే పుట్టిన పిల్లల్లో లివర్ ఇంకా అంతగా డెవలప్ చెందకపోవడం వల్ల శరీరంలో తయారయ్యే బిలిరూబిన్ అనే పదార్థాన్ని విసర్జించే ప్రక్రియ కాస్త మందకొడిగా ఉంటుంది. రక్తంలో జరిగే మార్పులు మామూలు కంటే ఎక్కువగా ఉండడం వల్ల బైలిరూబిన్ పసిపిల్లలలో పెద్దవాళ్ల కంటే ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఉత్పత్తి ఎక్కువ, విసర్జన తక్కువగా ఉండడంతో రక్తంలో బిలిరూబిన్ శాతం ఎక్కువ అవుతుంటుంది. ఈ బిలిరూబిన్ నార్మల్ కన్నా ఎక్కువగా ఉత్పత్తి అవడం వలనో లేక శరీరంలో అలాగే నిలిచిపోవడం వలనో పసిబిడ్డ కంటికి పొరలకి చర్మానికి పట్టుకుంటుంది. పసిబిడ్డ కళ్ళు, శరీరం పసుపు పచ్చగా మారతాయి. 5వ రోజు బిడ్డలో జాండీస్ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే మొదటికే ప్రమాదం వస్తుంది. కామెర్లు ఎక్కువైతే బిలిరూబిన్ మెదడుకి చేరడం వల్ల పసిపిల్లలు మగతగా ఉండి పాలు తాగడానికి కూడా నిరాకరిస్తారు. జాండీస్ ఎక్కువ అయ్యే కొద్దీ మరింత డల్గా అవడం, ఫిట్స్ రావడం, కోమాలోకి పోవడం, ఒక్కోసారి మరణించడం కూడా జరుగుతుంది. అందుకే ఈ లక్షణాలు ఉంటే ఫోటోథెరపీ అనే సులభమైన పద్ధతి ద్వారా తగ్గించవచ్చు. చూపించారు, అప్పుడు కూడా ఎండకు చూపించినాము, పొద్దుపొడుపులకు అప్పుడు కూడా చూపించమని చెప్పారు, ఇప్పుడు కూడా చూపించమని చెప్తారు. వాళ్ళు చెప్పిన ప్రకారంగా చేస్తే కూడా పిల్లగాళ్ళు కూడా మంచిగానే ఉంటారు. ఇంకేం మా పిల్లలకు సూర్యకిరణాలు పుట్టి 3 రోజులు అవుతుంది. సూర్యకిరణాలు పడాలని తీసుకొచ్చినాం. అయితే నా కొడుకులకు కూడా అప్పుడు కూడా అట్లే చూపించిన, సూర్యకిరణాలు పడాలి, పాపలు మంచిగా ఉంటారని, సూర్యకిరణాలు పడాలని చూస్తాను. మా ఊరు హనుమాజ్పల్లి, గన్నవరం మండల్, కరీంనగర్ డిస్టిక్. మా బాబు పుట్టి 3 డేస్ అవుతుంది. ఈ పొద్దున డాక్టర్ చెప్పిండు సూర్యకిరణాలకు పెడితే బాబు హెల్దీగా ఉంటాడు, జాయింటీస్ ఇట్లా ఎలాంటివి రావని. 3 డేస్ నుంచి ఇట్నే ఉంచుతున్నాం, రోజుకు ½ an hour. ఇంకా 5 డేస్ నుంచి అన్న చెప్పారు. ఇంటికి వెనక కూడా మనం ఎంత చూపించుకుంటే అంత హెల్దీగా ఉంటారని చెప్పారు సూర్యకిరణాలకు ఎప్పుడు. అందుకే మేము రోజు వచ్చి ఒక ½ an hour ఇక్కడ బాబును ఇక్కడ చూపెడుతున్నాం. ఇప్పుడైతే హెల్దీగా ఉన్నాడు, అట్నే కంటిన్యూ చేస్తామని మేము అనుకుంటున్నాం. సూర్యకిరణాలకైతే బాబు మంచిగా ఉంటాడని ఇది డాక్టర్ కూడా చెప్పిండు, మాకు కూడా రిజల్ట్ కనబడుతుంది. మా పెద్దవారు కూడా చెప్పారు. మా అమ్మ కూడా మేము పుట్టినప్పుడు అట్లనే చూపెట్టలేవు, ఇప్పుడు కూడా అట్నే చూపెట్టాలని చూపెడతారు. మంచిగా ఉన్నారు. ఇంకో వేరే పిల్లలు కూడా ఇట్నే పుట్టిన వాళ్ళు ఇట్నే పాటించాలని నేను కూడా అనుకుంటున్నా. వాళ్ళు కూడా హెల్దీగా ఉంటారు, మంచిగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇటువంటి పాతకాలం అనుకోకుండా అందరూ పాటించాలని అయితే అనుకుంటున్నా. సృష్టిలోని ప్రతి జీవికి సూర్యోదయ గడియలు అమృతంతో సమ్మరం. ఉషోదయ వేళ ప్రత్యక్ష భగవానుడి లేలేత కిరణాలను ఒంటికి పట్టిస్తే ఈ విటమిన్ లభ్యతతో చిట్టి మెదళ్ళు చురుగ్గా మారతాయి. ఇక నవజాత శిశువులకైతే ఈ మృదువైన కాంతి కిరణాలు పోషక ప్రసాదాలే. కరీంనగర్ మాతా శిశువు ఆరోగ్య కేంద్రంలో ప్రతిరోజు 15 నుండి 20 వరకు ప్రసవాలు అవుతుంటాయి. వీరిలో అందరూ గ్రామీణ వాతావరణం నుండి వచ్చిన వారే ఉంటారు. కొందరు శిశువులలో పుట్టుకామెర్లు, పచ్చికామెర్లు లక్షణాలు ఉండడంతో ఫోటోథెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు. ఉదయం పూట వచ్చే సూర్యుడి ఎండలో శిశువుని ఉంచితే చాలా వరకు పచ్చకామెర్ల లక్షణాలు తగ్గడమే కాకుండా నవజాత శిశువు ఎముకలు కూడా గట్టిపడతాయి. కరీంనగర్ మాతా శిశువు ఆసుపత్రి ఆవరణ అంతటా ఉదయం పూట శిశువులతో నిండిపోతుంది. సూర్యుడి లేలేత కిరణాలు శిశువును తాకేలా దాదాపుగా అరగంట పైగా శిశువును ఎత్తుకుని వారి బంధువులు కూర్చుంటారు. పచ్చకామెర్ల లక్షణాలు ఉన్నవారే కాకుండా మిగతా వారు కూడా నవజాత శిశువులను ఇలా ఉదయం పూట ఎండలో బాణుడి లేలేత కిరణాలు శిశువుపై పడేలా చూస్తున్నారు. ఈ ఫోటోథెరపీ ద్వారా 90% వరకు పుట్టుకామెర్లు తగ్గించుకోవచ్చని, తగ్గకపోతే ఇంక్యుబేటర్లో ఉంచి చికిత్స అందిస్తామని హాస్పిటల్ సూపరింటెండెంట్ వీరారెడ్డి అంటున్నారు. మన దగ్గర మాతా శిశు సెంటర్లో రోజుకి మనకి 15 నుంచి 20 డెలివరీలు రోజు కావటం జరుగుతుంది. మనకి సంవత్సరానికి 6000 డెలివరీస్ అవుతున్నాయి. ఇక్కడ మార్నింగ్ మనకేందంటే మన నవజాత శిశువులకి ఉదయం వచ్చే సూర్యకిరణాలు సోకటం వలన వాళ్ళకు లభించే
ఉపయోగం ఏంటంటే వైటమిన్ డి సింథసిస్ అనేది స్కిన్లో జరుగుతుంది, బొక్కల బలానికి ఉపయోగపడుతుంది. అట్లనే ఏదైనా జాండీస్ లాంటివి ఏమన్నా ఉన్నా కానీ, స్కిన్ ఎల్లోనెస్ ఇలాంటివి ఉన్నా కానీ జాండీస్ తగ్గి వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మేము సజెస్ట్ చేసేది ఏంటంటే పీడియాట్రిషియన్స్ కానీ గైనకాలజిస్టులు కానీ వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తుంటారు. కాకపోతే వీళ్ళని సూర్యరశ్మికి మనం ఎక్స్పోజ్ చేసేటప్పుడు వాళ్ళని కళ్ళు కానీ అవి కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఎక్కువసేపు కాకుండా రోజు 10 నుంచి 15 నిమిషాల టైం కనుక వాళ్ళని మనం సూర్యరశ్మి కనుక ఉదయం వచ్చే సూర్యకిరణాలకు కనుక మనం వాళ్ళని ఆరుబయట ఉంచితే వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుందని మేము అందరికీ సజెషన్స్ ఇస్తున్నాం. అట్లనే అందరూ పాటిస్తున్నారు. చాలా ఉపయోగాలు చెప్పాము దాని గురించి. For more videos like this, subscribe Big TV channel.